Hi all, myself Jagdish. I did my MSc in physics from Palamur University, and after completion of my MSc, I joined in a degree college. I'm working as a physics lecturer, and I came here through Mrudula Madam. Special thanks to Mrudula Madam. So why? Because without knowing anything about me, she's taken as a tutor here for 10th class for both evening and morning tuitions. And I strongly believe in one thing, and that is one teacher can make 1,000 policemen, 1,000 lawyers, 1,000 army men. So ఒక టీచర్ మాత్రమే ఎంతమందినైనా క్రియేట్ చేయగలరు. ఒక పోలీస్మెన్ కెన్ క్రియేట్ ఎ పోలీస్మెన్, లాయర్ కెన్ క్రియేట్ ఎ లాయర్, an army officer can create an army officer, an engineer can create an engineer. But all of these men are created by a teacher only. So well that's why said. I choose this profession. So if any aspiring teachers, or they can join in Sayodhya. So because Sayodhya are giving so much opportunities to the young aspiring teachers. So మీరు కానీ ఎవరైనా టీచింగ్ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ సయోధ్య. సో సయోధ్య వాళ్ళు మీకు ఖచ్చితంగా ఆపర్చునిటీ ఇచ్చి మీలో ఉన్న టాలెంట్ని వాళ్ళే బయటికి తీస్తారు. అండ్ మీరు అలా ఇచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని మీ నుంచి సయోధ్య కూడా ఏదైనా మంచి చేసే విషయం చేయండి. సో ఇప్పుడు నేను ఇందులో సయోధ్యకి ఎలా వచ్చానంటే ఐ కేమ్ త్రూ అన్ అడ్వర్టైజ్మెంట్. సో సయోధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి నేను మృదులా మేడం కాల్ చేశాను. సో కాల్ చేసి మేడం ఎస్పెషల్ చెప్పాలంటే మేడం నాకు డెమో కూడా తీసుకోలేదు. నా క్వాలిఫికేషన్ చూసి నేను ఆ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వర్క్ చేస్తున్నాను తెలిసి ఈవెన్ నా ఫేస్ కూడా చూడకుండానే మేడం నన్ను రిక్రూట్ చేసుకున్నారు. బట్ ఇప్పటికి నేను ఏంటంటే మేడం ఉన్న నమ్మకాన్ని నేను అలాగా నిలబెట్టుకుంటూ వచ్చాను 10th క్లాస్ వాళ్ళకి. సో నేను వచ్చినప్పుడు 10th క్లాస్ పిల్లలకి ఆ బేసిక్స్ ఉన్నాయి, బట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ లేవు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్ట్రాంగ్ ఫండమెంటల్స్ బిల్డ్ చేసి, సో మేజర్గా నేను వాళ్ళకి స్టడీ ఫోకస్ కన్నా వాళ్ళు సెల్ఫ్గా ఎలా ఎవాల్యుయేట్ అయ్యే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. దానికోసం ఎక్కడైనా ఇప్పుడు మనం 10th క్లాస్ తర్వాత ఇంటర్కి వెళ్ళినా డిగ్రీకి వెళ్ళినా లైక్ మన స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఆ స్టేజ్ ఫియర్ పోవడానికి నేను సెమినార్స్ కండక్ట్ చేశాను. ఈచ్ ఇండివిజువల్ స్టూడెంట్ని సపరేట్గా ఫోకస్ చేసి వాళ్ళతోనే బోర్డు పైన క్లాస్ కూడా తెప్పించాను. బోర్డు పైన ఏవి మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి. సో ఇప్పుడు యాక్చువల్గా 10th క్లాస్ స్టూడెంట్స్ ప్రజెంట్ అంటే నేను వచ్చినప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్. సో ట్రైన్ చేసి ఇప్పుడు వాళ్ళ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసిన లాస్ట్ ఎగ్జామ్ ఉంది. సో నౌ ఐఎమ్ టీచింగ్ ఫర్ 9th క్లాస్ స్టూడెంట్స్. So in 9th class students also, some of them are the bright students. So I will train them as much as I can. So I will make them diamonds. Oh, beautiful. Thanks for Sayodhya and especially Prashant sir. So ఈ మొబిలైజేషన్ ప్రాసెస్ మొత్తం చూసుకుంది ప్రశాంత్ సారే. మేము ఇనీషియల్లీ ఈ సయోధ్య వాళ్ళకి ఎస్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఇటువంటి ఒక థాట్ రావడమే గ్రేట్. సో ఎక్కడైనా సరే బస్తీ పిల్లల్ని వదిలేస్తారు, బట్ అలా పోకుండా సయోధ్య అనే ఒక దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళని కూడా మనం రైట్ చేయాలి, కూడా లైన్ రైట్లోకి తీసుకురావాలని అది థాట్ రావడమే ఫస్ట్ ఆ ఇనిషియేటివ్లోనే హాఫ్ ఆఫ్ ది సక్సెస్ అక్కడనే ఉండిపోయింది. కాబట్టి థ్యాంక్స్ టు మృదులా మేడం అండ్ ప్రశాంత్ సార్. సో ప్రశాంత్ సార్ గ్రేట్ జాబ్. అండ్ సో కెమెరా వెనకాల ఉన్న సార్ కూడా చాలా ఎంతూజియాజంగా యాక్చువల్గా ఏదో ఒకటి మనం చేస్తున్నామంటే దాన్ని అలాగే వదిలేయకుండా ఎలా అవుతుంది అని వెనుక నుంచి రీకరెక్షన్ చేయడం రావడం కూడా గ్రేట్. సార్ మీరు వచ్చినందుకు కూడా మా పిల్లలు కానీ మేము కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.